అమ్మా వసు, ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఏంటత్తయ్యా? ఈ కూరలన్నీ తీసుకెళ్లి బయట పడేయ్. ఏమండి, టీ. అక్కడ పెట్టు. ఏదో హాల్ టికెట్ వచ్చిందన్నావుగా? సరే, ఆ ఎగ్జామ్ ఏదో రాసేయి. అంతమందిలో నువ్వు ఎలాగూ సెలెక్ట్ కాలేవు. ఇదంతా టైం వేస్ట్ వ్యవహారమైనా ప్రిపేర్ అయ్యావు కాబట్టి చెప్తున్నా. చెప్తున్నా కదా, ఇవ్వవే. నేను ఇవ్వనంటే ఇవ్వను. నన్ను కొడతావా? ఏంటి అల్లరి? శ్రావణి, వీళ్ళని లోపల తీసుకెళ్ళు. పదండి, లోపలికి వెళ్దాం. బావగారు, టీ. బస్సు, కూర్చో. నువ్వు తాగువా? థ్యాంక్స్. సుచిత్ర, ఏంటండి? ఇంకో కాఫీ తీసురా. అలాగే. అక్క ఎందుకండి? పర్లేదులే. అవును, ఈ కంపెనీ షేర్లన్నీ అండర్లైన్ చేసింది నువ్వేనా? స్టాక్ మార్కెట్ మీద నీకు సడన్ గా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అది మా వాళ్ళు కొంత మనీని షేర్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ. వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళని అబ్జర్వ్ చేసేదాన్ని, అంతే. వెళ్ళి పని చూసుకో. అలాగే. యు నో వాట్, యాక్చువల్గా నాకు కూడా స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ మా బ్రోకర్ చెప్పే మాటలు విని ఆ షేర్స్ ఈ షేర్స్ అని కొంటూ ఉంటానే తప్ప స్టాక్ మార్కెట్ని ఎప్పుడూ డీటెయిల్గా స్టడీ చేయలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో నేను డబ్బులు సంపాదించాలంటే నీ దగ్గర టిప్స్ తీసుకోవచ్చు. అయ్యో, నన్నంత పెద్దదాన్ని చేయకండి. నో, యువర్ అనాలిసిస్ ఇస్ పర్ఫెక్ట్. ఎక్సలెంట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. నేను వస్తానండి. పెళ్ళనేది ఆడదానికైనా మగాడికైనా జీవితంలో ఒక మలుపు. తల్లిదండ్రుల దగ్గర తప్పటడుగులతో మొదలైన జీవితం మరో వ్యక్తితో 7 అడుగులు వేసి ముందుకు సాగాల్సిన ప్రయాణం. ఒకరి ఆలోచనలను ఒకరు పంచుకొని నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వాల్సిన బంధం అది. కానీ నా జీవితం మరోలా అయింది. ఆ ఇంట్లో నా ఫీలింగ్స్ని పట్టించుకునేవారొక్కరూ లేక ఒంటరినైపోయిన నాకు నో, యువర్ అనాలిసిస్ ఇస్ పర్ఫెక్ట్. మా బావగారు అభినందన టానిక్లా పనిచేసింది. ఆ రోజు ఆదివారం ఇద్దరం సినిమాకి వెళ్దాం అనుకున్నాం. సినిమా చూసాక టిఫిన్ కూడా బయటే చేద్దామండి. చూద్దాంలే. ఎక్కడికి రా చిన్నోడా బయలుదేరారు? సినిమాకమ్మా. నన్ను ఆ వీధి చివర మెడికల్ షాప్ దగ్గర దించి వెళ్ళు. ఏమైందమ్మా? రాత్రంతా నిద్రలేదు, ఒకటే ఆయాసంగా ఉంది. మీకు సినిమాకి టైం అవుతుంది, మీరు వెళ్ళి రండి. అదేంటమ్మా, నువ్వు ఎలా అవస్థపడుతుంటే మాకు సినిమా ముఖ్యమా? తర్వాత చూద్దాం. నేను వెళ్ళి మందులు తీసుకొస్తానమ్మా. అలాగే. భర్తతో కలిసి ఎప్పుడు బయటికి వెళ్దామనుకున్నా ఏదో ఒక వంకతో అడ్డుకునేది మా అత్తగారు. నాకు కావాల్సింది నా భర్త, తర్వాతే కుటుంబం అని సరిపెట్టుకుని నా భర్త ఒకడు అర్థం చేసుకుంటే చాలనుకున్నాను. ఆ రోజు కోసం ఎదురు చూశాను. సంవత్సరం తిరిగి మా పెళ్లి రోజు వచ్చింది. ఏమండి, ఏంటి ఇక్కడ నిలబడ్డావు?
యాండి ఆ, ఈరోజు మన పెళ్లి రోజు. అయితే యాండి ఆ, వచ్చి పడుకోండి. నాకు పనుంది, నువ్వు పడుకో. ఏయ్, ఏంటా గోలా? నువ్వు కచేరీలు చేసి స్టేజ్ మీద డాన్సులు ఆడేదేమీ లేదు కానీ లోపలికి వెళ్ళి పని చూసుకో. చూడమ్మా, ఎప్పుడు చూసినా నువ్వు ఇంటి పనని వంట పనని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. టైంకి రావాలని నీకెంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. రిమార్క్ రాస్తే నీ కెరీర్ పాడవుతుందమ్మా. సార్ అది కాదు, అది ఏంటంటే లేదమ్మా, ప్రతిరోజు ఏదో ఒక కారణం నువ్వు చెప్తూనే ఉంటావు. ఎన్నిసార్లని చూసి చూడనట్టుగా వదిలేయాలి? ఆలోచించుకో. ఓకే సార్. ఏ వసు, ఆ, మళ్ళీ క్లాస్ పీకాడా? అదేం లేదు, ఆయన డ్యూటీ ఆయన చేశాడు. బుర్ర తిన్నాడేమో. సరే పద. ఏదో రోజు నువ్వు ఇలా బస్సులో పడి లేట్ వస్తే ఉన్న ఉద్యోగం ఊడుతుంది. నీకేమైందే? ఒక మోపెడ్ కొనుక్కోవచ్చుగా. అలాగే. హ? మా ఆయన ఏంటి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా లేమా? ఏంటండి అలా చూస్తున్నారు? మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. మాది లవ్ మ్యారేజ్. ఏంటి నమ్మకం లేదా? పెళ్లికి ముందు నేను కూడా మెరుపు తీగలాగా ఉండేదాన్ని. పిల్లలు పుట్టాక ఇలా తయారయ్యాను. ఎలా తయారైనా మా ఆవిడే నా డ్రీమ్ గర్ల్. ఫస్ట్ షోకి టికెట్లు బుక్ చేశాను. టైం అవుతుంది, వస్తామండి. రా వెళదాం. అలాగే పదండి. యాండి ఒక్క విషయం. ఏంటి? నేను ఒక మోపెడ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. 2000 డిస్కౌంట్ ఉందంటే బుక్ చేశానండి. బుక్ చేయటం అయిందిగా, నాకెందుకు చెప్పటం? అది కాదండి, రోజు నేను స్కూల్కి బస్లో ఇబ్బంది పడుతూ వెళ్ళలేవు గనక మోపెట్ మీద ఊరేగాలంటావు. నేను మిమ్మల్ని డబ్బులు అడగటం లేదండి, నా డబ్బుతోనే. ఓహో, ఉద్యోగం చేసేసరికి నా డబ్బు నీ డబ్బు అని 2 అకౌంట్లా? ఇప్పటికైనా కాస్త పొదుపు నేర్చుకో. అవతల చెల్లాకి పెళ్లి కుదిరేట్లుంది. ఏంటండి మీ చెల్లెలి పెళ్లి గురించి నేను అవస్థలు పడుతూ పొదుపు చేయాలా? ఏంటి ఆర్గ్యుమెంట్స్ ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ స్టార్ట్ చేసావా? అయినా ఈ దుబారా ఖర్చుకు నేను ఒప్పుకోను. దుబారా? నేను స్కూల్కి వెళ్ళడానికి మోపెడ్ కొనుక్కుంటుంటే అది దుబారా ఖర్చు ఎలా అవుతుందండి? పూటకి 4 కూరలొండించి చెత్త కుండీలో పారేయిస్తుంది మీ అమ్మ. అది దుబారా ఖర్చు కాదా? రోజు పూజలు పునస్కారాలని డబ్బు తగలేస్తుంది మీ వదిన. అది దుబారా కాదా? సినిమాలు షికార్లని తిరిగే మీ చెల్లెల్ది దుబారా కాదా? ఏంటే నోరు లెగుస్తుంది? వాళ్ళు వింటే బాధపడతారు. నోరు మూసుకో. నేను బాధపడితే పర్వాలేదు, ఈ ఇంట్లో ఎవరు బాధపడినా మీరు చూడలేరు, అంతే కదా? ఇంకా ఆపై. అసలు నిన్ను కాదే, మొగుడుతో ఎలా మాట్లాడాలో నేర్పడం మీ అమ్మా నాన్నలు అనాలి. మధ్యలో మా అమ్మా నాన్నల ప్రసక్తి తీసుకురాకండి. కావాలంటే మోపెడ్ కొనడం మానేస్తాను. మోబైల్ కొంటాం కాదు, ఆ ఉద్యోగమే మానే. దరిద్రం వదులుతుంది. నా సుఖం గురించి పట్టించుకొని మీకు నన్ను ఆజ్ఞాపించే హక్కు లేదు. అయినా మీరు చెయ్యమంటే చేయడానికి, మానేయమంటే మానేయడానికి నేనేం మీలాగా వ్యక్తిత్వం లేని దాన్ని కాదు. ఫస్ట్ టైం కొట్టడం మొదలెట్టాను. కొట్టడం కాదు, చంపేస్తాను. నేను నీ భర్తని. నేనేం చేయాలన్నా చేసే హక్కు నాకుంది. దీన్ని ఎంతటితో ఆపే, లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుంది. నేనంత సన్నాసిని, గుర్తుంచుకో.